సేవ చేయడం అంటే మైక్ పట్టుకొని పాటలు పాడడమే కాదండి, లేకపోతే చర్చికి వచ్చి వాక్యమిని శ్రద్ధగా పాటించడం మాత్రమే కాదు. మనము వీ నీడ్ టు సర్వ్ ద పీపుల్. యేసుక్రీస్తు అంతటి వాడే ఆయన బోధకుడుగా ఉన్నాడు. తన మహిమను శిష్యుల కొరకు ప్రత్యక్షపరిచిన వాడుగా ఉన్నాడు. ఒక రోజు వచ్చింది, యేసుక్రీస్తు తండ్రి కాళ్ళు కడిగినట్లు లేదు, బైబిల్లో ఉందా? కానీ శిష్యుల కాళ్ళు కడిగినట్లుగా ఉంది బైబిల్లో. మరి ఆ శిష్యులు ఏమన్నా సస్వర్లా అండి? చెప్పండి. ఎప్పుడు పెంతెకోస్తు దినం తర్వాత కాళ్ళు కడిగాడా? పెంతెకోస్తు దినం కంటే ముందే కడిగాడా? పెంతెకోస్తు దినం కంటే ముందు కాళ్ళు కడిగాడా? పెంతెకోస్తు దినం తర్వాత కాళ్ళు కడిగాడా? పెంతెకోస్తు దినం అని నేను ఎందుకంటున్నానో తెలుసా అండి? పెంతెకోస్తు దినం కంటే ముందు లోకంలో ఉన్నటువంటి అన్ని రకాల స్వభావాలు శిష్యులలో ఉన్నాయండి. మరి వాటిని చూసి కాళ్ళు కడగకుండా ఆగాడా? లేకపోతే భవిష్యత్తులో వీరు యేసుక్రీస్తు కొరకు ఏం చేయబోతున్నారో చూసి కాళ్ళు కడిగాడా? ఈరోజు నీవు సంఘంలో ఏదైనా చేయాలనుకుంటే మనుషుల ప్రవర్తన నీకు అడ్డుగా వస్తుందండి, మనుషుల జీవన విధానం నీకు అడ్డుగా వస్తుంది. కానీ యేసు ప్రభు ఇంకా ఇస్కరియోతు యూదా యేసయ్యను అప్పగించగా ముందే, పేతురు నేను ఎరుగను అని చెప్పకముందే, నేను ఏలు పెట్టి చూస్తాను అప్పుడే నమ్ముతాను అని తోమ అనకముందే, గొర్రెల కాపరిని కొట్టుదును గొర్రెలు చెదిరిపోవును అని ప్రవచనం నెరవేరకముందే వీళ్ళందరూ ఇలా చేస్తారని తెలిసి కూడా యేసయ్య తన శిష్యుల కాళ్ళు కడిగాడండి. మనుషులకు సేవ చేయడం అనేది, దేవుని సేవ చాలా ఈజీ అండి. దేవునితో మనకు చాలా ఈజీ, ఎందుకంటే ఆయన ఇట్టే క్షమిస్తాడు. కానీ మనుషులతో చాలా కష్టం, మనుషులతో చాలా కష్టం. కానీ ప్రభుకు స్తోత్రం, నన్ను బలపరచు అని అందే. మనం ఏదో కొండలు పిండి చేయడానికి దేవుడు బలపరుస్తున్నాడు అనుకుంటాం. మినిమం నీ ముందరున్న వ్యక్తికి నువ్వు సర్వ్ చేయడం కొరకు ఆయన నిన్ను బలపరచువాడుగా ఉన్నాడు, నీకు సామర్థ్యం ఇచ్చేవాడుగా ఉన్నాడండి. కాబట్టి ఎక్కడ మనుషుల క్యారెక్టర్ను బట్టో, మనుషుల ప్రవర్తనను బట్టో, మనుషుల్లో ఉన్న లోపాలను బట్టో నీవు గనక మనుషులకు సేవ చేయాలంటే నువ్వు క్రైస్తవునివి, క్రైస్తవురాలు కాదు, నువ్వు ఒక మామూలు మనిషివి. యేసుక్రీస్తు అంతటి వాడే తనను అప్పగించబోయే వాని కాళ్ళు కనపడుతుండగానే ఆ కాళ్ళు కడిగాడండి. నువ్వు క్రైస్తవునిగా జీవించాలనుకుంటే కడుగుతున్న కాళ్ళు కాదు ఇంపార్టెంట్, నీకు నీ స్థితి ఇంపార్టెంట్. నీకు ఇవ్వబడిన యేసుక్రీస్తు అన్న పొజిషన్ చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి నీవు సంఘములో మీ ఇంటి పక్కన వాళ్ళకో, లేకపోతే మీ బంధువులకో, మీ స్నేహితులకో సేవ చేసే దాని గురించి నేను మాట్లాడట్లేదండి. అది ఎలాగో మనకు మంచిగా ఉన్న వాళ్ళతో మనం ఎలాగైనా మంచిగా ఉంటాం. కానీ నేను సంఘములో పరిచర్య గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నీకున్న టాలెంట్, అది పాట పాడడమో, లేకపోతే టెక్నికల్గా ఉన్న, లేకపోతే ఇంకొక రకమైనటువంటి టాలెంట్స్ నీలో ఉన్నాయేమో. కానీ వీటన్నిటికంటే మించిన టాలెంట్ ఏంటో తెలుసా? సర్వింగ్ ఇన్ ద చర్చ్. సంఘములో నీవు పని చేయాలి. అది సంఘం అనగా ఇదొక మనుషునికి సంబంధించినది కాదు, సంఘం అనగా క్రీస్తుది. నువ్వు పరిచర్య చేసేటప్పుడు నువ్వు క్రీస్తు కొరకు చేయాలి, కానీ ఎవరికి చేస్తున్నావో చూసి చేయొద్దు. ఎందుకు చేస్తున్నావో, ఎవరి కొరకు చేస్తున్నావో అన్నట్టు ఉండొద్దు. నువ్వు క్రీస్తుకు చేస్తున్నట్టు ఫీల్ అవ్వాలి. ఆయన నీకు ఘనతనిచ్చువాడు. ఎందుకంటే నేను రక్షింపబడినది మొదలుకొని ఈరోజు వరకు నేను చూస్తూ ఉన్నాను, నువ్వు సంఘములో కానీ దేవుని కొరకు ఏ చిన్న పని చేసినా దాని ప్రతిఫలము నువ్వు పోగొట్టుకోవు. దేవుడు లెక్కగట్టి నీకు సహాయం చేయవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడే సువార్త ప్రకటించే పని అయితే, దేవుడే సంఘాన్ని ఆయన వచ్చి నిలబడి ప్రతి సంఘాన్ని నడిపించే పని అయితే పాస్టర్లు ఎందుకండి? సహకారులు ఎందుకు? దేవుడే పరలోకంలో నుంచి డాలర్లు, రూపీసు ఇట్లా కుమ్మరించే పని అయితే
మరి ఎందుకు దశమ భాగం ఇవ్వమని చెప్పాడు? ఎందుకు కానుకలు ఇవ్వమని చెప్పాడు? ఎందుకు ప్రతిష్ఠితార్పణలు ఇవ్వమని చెప్పాడు? ఎందుకు దేవుని పని కొరకు విత్తమని ఆయన చెప్తున్నాడు? మనుషులు ఎందుకు పని చేస్తున్నారు? దేవుడే వచ్చి చేయొచ్చు కదా, దేవుడే పాస్టర్గా ఉండిపోవచ్చు కదా, దేవుడే ఒక ప్రవక్తగా ఉండిపోవచ్చు కదా, దేవుడే ప్రతి ఇంట్లో డబ్బు ప్రింట్ చేసే మిషన్ పెట్టిపోవచ్చు కదా. మరి ఎందుకు ఆయన నువ్వు పని చేయమంటున్నాడు, నిన్ను ఇవ్వమని చెప్తున్నాడు, నీవు అనుదినము వచ్చి ఆయన సన్నిధిలో కనబడమని చెప్తున్నాడు, ప్రార్థన చేయమని చెప్తున్నాడు, స్తుతించమని చెప్తున్నాడు, బైబిల్ చదవమని చెప్తున్నాడు? ఎందుకు అంటే ఆయన నీ ద్వారా పని చేయడానికి నిన్ను రక్షించుకున్నాడు. నీ శరీరము ద్వారా ఆయన పని చేయడానికి నిన్ను రక్షించుకొని ఉన్నాడు. నీ ఆలోచన ద్వారా పని చేయడానికి ఆయన నిన్ను రక్షించుకొని ఉన్నాడు. కానీ మన దృష్టి ఆయన కొరకు అని కాకుండా నీవు డైవర్ట్ అయిపోయినట్లుగా నీ పరిస్థితులు అన్నదాన్ని నీ మైండ్కు తీసుకునేటట్లుగా అపవాది చేస్తాడు. అపవాది ఏ రోజు కూడా నీ తల వంచి నిన్ను దేవునికి అవిధేయతలో ఉండేటట్టు చేయడు. జస్ట్ నీ ఆలోచన, జస్ట్ నీ తలంపులు, జస్ట్ నీ ఆలోచన విధానం, నువ్వు నమ్మే విధానం, నువ్వు మాట్లాడే విధానం, నీ హృదయ స్థితి, దీన్నే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, దీన్నే ప్రభావితం చేస్తాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు కూడా నీ ఆలోచనలనే, నీ తలంపులనే, నీ హృదయాన్ని ఆయన ప్రభావితం చేయవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. కాబట్టి నేను వాక్యం చెప్పట్లేదు. నీవు ఎవ్రీ సండేనే కదండి మనకు జరిగేది, మధ్యలో జరుగుతుందా? మీ పక్కన చెప్పండి. గుడ్ న్యూస్ ఏంటంటే 21 days ఫాస్టింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓన్లీ సండే మాత్రమే సర్వీస్ జరుగుతుంది. ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. మనకు బాధ ఉందని, దుఃఖం ఉందని ఏ హిందూ అయినా టెంపుల్కి వెళ్ళడం మానేస్తున్నాడా? శ్రమ ఉంది, కష్టం ఉంది, ఇబ్బంది ఉందని ఏ ముస్లిం అయినా ఫ్రైడే మస్జిద్కి వెళ్ళకుండా ఆగిపోతున్నాడా? ఒక క్రైస్తవులం మనమే ఏదో ఒక రీజన్ పెట్టుకుంటామండి. ఆ రీజను మనం పెట్టుకున్నామని మనం అనుకుంటున్నాం, కానీ ఇట్స్ ఏ వర్క్ ఆఫ్ ద డెవిల్ అండి. దేవుని సన్నిధికి రాకుండా నీ ఆలోచన, ఏదో ఒక పరిస్థితి జరగలేదు, ఏదో ఒకటి జరగలేదు, ఏదో బాలేదు, ఏదో మనసు బాలేదు, ఏదో లేదు. మీరు కావాలంటే ఎవ్రీ ఫ్రైడే రోజు ఒక మస్జిద్ దగ్గర నిలబడండి. షాపులు షట్టర్లు క్లోజ్ చేయకుండా వెళ్ళి వాళ్ళు నమాజ్ చేస్తారండి. నేను ఇది కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు శాండ్ కొరకని వెళ్ళానండి. ఒక ముస్లిం అతను షట్టర్ ఓపెనే ఉంది, మెటీరియల్ అంతా అక్కడే ఉంది. నేను వెతుకుతున్నాను ఎక్కడున్నాడని. ఒక 10 నిమిషాల తర్వాత పక్కన ఉన్నటువంటి మస్జిద్లో నుంచి అతను వస్తున్నాడండి షాపులోకి. నేను అడిగాను, ఇలా షాపు షట్టర్ ఓపెన్ చేసిపోతే ఇలాగా క్లోజ్ చేసిపోవచ్చు కదా అన్నానండి. నేను వెళ్ళింది దేవుని సన్నిధికి, నా షాపుని ఎవడు దొంగతనం చేసేది అంటున్నాడండి. మనం వీడొచ్చి కూర్చొని స్టవ్ ఆర్పామా లేదా, ఇంటికి తాళం సరిగా వేసామా లేదా, ఇంతకు తాళం చేయి ఎక్కడుందని ఇక్కడ కూర్చొని ఎత్తుకుతూనే ఉంటామండి. మనం ఏం ఫెయిత్ అండి వాళ్ళది. ఒక్కోసారి మన దౌర్భాగ్యం ఏంటంటే ఎవరినో చూపించి మన ఫెయిత్ను మండించుకోవాల్సిన పరిస్థితి అండి. యేసుక్రీస్తు వాక్యము మనల్ని మండించాలి. కానీ ఒక్కొక్కసారి మనల్ని మనం క్వశ్చన్ వేసుకోకుండా మన పరిస్థితుల్లో కొట్టుకొని వెళ్ళిపోతుంటామండి. మరి పేరుకు మాత్రం మన పేరు పీటరు, ఎస్తేరు, పేరుకు మాత్రం మనం మెల్లో క్రాస్ వేసుకుంటాం, లేకపోతే చేతుల్లో బైబిల్ పెట్టుకుంటాం, మన ఇంటి నిండా వాక్యాలు ఉంటాయి. అందరు చూడడానికి మాత్రం మనం క్రైస్తవులంగా కనపడతాం. కానీ ఆచరణలో మనము ఎలా ఉన్నాము అన్నది ఇంపార్టెంట్ అండి. ఎలా ఉన్నాము అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనది. నీవు క్రీస్తుతో పాటు నిలిచి ఉండి ఏలుబడి చేసే క్రైస్తవునివి. జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, డబ్బులున్నా, డబ్బులు లేకపోయినా ఆయనతో నీతో ఆయన కలిసి నడిచే క్రైస్తవ జీవితం నువ్వు కలిగి ఉన్నావు. లేకపోతే ఎలా రావాలో, నువ్వెవరితో నిలిచి ఉన్నావో ఆయన దరిద్రుడైతే నువ్వు కూడా దరిద్రునివే. ఆయన ఐశ్వర్యవంతుడని నువ్వు నమ్మితే నువ్వు కూడా ఆయనతో పాటు ఏలుబడి చేసేవాడివి. అంతే చెప్పండి. ఏలియా రోజు కట్టెలు పెట్టి, నిప్పు పెట్టి, ఒక ప్యాన్ పెట్టి, దాని మీద ముక్కలు బీఫ్ చేసి, దాని మీద పత్రక గోష అనమాట ఫ్రై చేసుకొని తినేవాడండి. మంచిదే కదా అది? మన ఇంట్లో మనం వండుకొని తింటే మంచిదా కదా? కానీ ఒక రోజు వచ్చింది, ఏలియా ఎక్కడి పోవాలో తెలియదండి, పారిపోయి దాక్కున్నాడు. అప్పుడు పెన్నం పెట్టి కాల్చింది ఎవరు? పెన్నం పెట్టి ఎవరైనా కాల్చారండి? ఏలియానా చేసుకున్నాడా? ఎవరైనా చేసి పెట్టారా వంట? ఒక్క మీల్తో
కిలోమీటర్లు పరిగెత్తాడండి, రోజులు పరిగెత్తాడు ఏలియా. ఒక్క మీల్ ఆయన చేసుకుంటే ఇంట్లో నుంచి బయటికి ఇవ్వకపో, దేవుడు ఏర్పాటు చేస్తాడు కనుక అదొక్క మీల్తో కిలోమీటర్లు పరిగెత్తాడండి. అదే నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. నీతో ఉన్నవాడు ఐశ్వర్యవంతుడు, నీతో ఉన్నవాడు, నిన్ను తనతో నిలబెట్టుకున్నవాడు సర్వశక్తిమంతుడు, నీ పోషకుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, మాటతో సమస్తాన్ని చేసిన వాడు. అందుకని ఆయనను గూర్చిన జ్ఞానము నీవు సంపాదించుకున్న కొద్దీ నువ్వు ఆయనతో పాటు నిలబడతావు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. నీతి అంటే మనము దేవునితో పాటు నిలబడే, దేవునితో పాటు కలిసి, దేవునితో పాటు ఆయన ఆలోచనను నెరవేర్చడానికి ఇవ్వబడినటువంటి ఒక వరము, ఇవ్వబడినటువంటి క్రైస్తవ జీవితము. నీతి అనగా దేవునితో పాటు నిలబడడానికి, దేవునితో పాటు నడవడానికి, దేవునితో ఆయన ఆలోచనను నెరవేర్చడానికి మన క్రైస్తవ జీవితంలో మనకు అనుగ్రహించబడిన వరము. నువ్వు నీతిమంతునివి అవ్వడము, నువ్వు నీతిగా మార్చబడము. నువ్వు నీతిగా జీవించడము అని నేను చెప్పట్లేదండి. ఎందుకంటే నీవు క్రీస్తునందు నీతిమంతునివి అయిపోయావు. నీ క్రియలను బట్టి నువ్వు నీతిమంతునివి అవ్వలేదు. యేసు క్రీస్తును బట్టి నువ్వు నీతిమంతునివి అయ్యావు. ఇది నీ క్రైస్తవ జీవితంలో మర్చిపోయావంటే మరలా నీ క్యారెక్టర్ గురించి నువ్వు ఆలోచిస్తావు. మరలా నేను క్రీస్తు కాదు, నేను నా లోపాలు, ఈ వీటి గురించి నువ్వు ఆలోచించడం మొదలు పెడితే నువ్వు ఏ రోజు కూడా నువ్వు క్రైస్తవునిగా పనికిరావు. పదే నీలో పాప భీతి అధికమైపోతుంది. నీ మీద నేరారోపణ అధికమవుతుంది. నీ మీద నీకు సరైన అభిప్రాయం రాదు. నీ మీద నీకు సరైన అభిప్రాయం లేనప్పుడు, నువ్వెవరో నీకు అర్థం కానప్పుడు నువ్వు దేవునితో కలిసి నడవలేవు. ఎందుకంటే నీకు లోపాలే కనపడతాయి, నీలో ఉన్న లోపమే కనపడుతుంది, నీలో ఉన్న బలహీనతను నీకు కనపడుతుంది. కానీ నీ క్రియలను బట్టి నువ్వు ఎప్పుడు నీతిమంతుని అవ్వలేవనే యేసుక్రీస్తు నీ కొరకు దేవుని నీతి అయ్యాడు. ఏ రోజైతే నువ్వు క్రీస్తులోకి బాప్తిసం పొంది, ఏ రోజైతే నువ్వు క్రీస్తుని ధరించుకున్నావో ఆ రోజు మొదలుకొని నువ్వు దేవునితో కలిసి నడవగలిగిన, దేవుని ఆలోచన నెరవేర్చగలిగిన, దేవుని ఉద్దేశాలు నెరవేర్చేటువంటి దేవుని ఆలయము అయిపోయావు, దేవుని శరీరం అయిపోయావు నువ్వు, దేవుని మనస్సు అయిపోయావు నువ్వు, దేవుని యొక్క ఆత్మ అయిపోయావు నువ్వు, దేవుని యొక్క హృదయం అయిపోయావు నువ్వు. నీ శరీర అవయవాలు దేవునివి అయిపోయాయి. ఇది నీ క్రియలను బట్టి, నీ తల్లిదండ్రుల క్రియలను బట్టి, నీ భక్తి శ్రద్ధలను బట్టి అవ్వలేదు. మనం మంచి వాళ్ళం అయ్యి ఉండి దేవుడు మనల్ని తన కొరకు పిలవలేదు. మనందరికంటే ముందు యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి మంచివానిగా, దేవుని సంబంధిగా, దేవుని కుమారునిగా, దేవుని దృష్టికి, తండ్రి దృష్టికి ఇష్టమైనటువంటి కుమారునిగా జీవిస్తూ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జీవితాన్ని సమర్పించుకుని బలియాగముగా అర్పించి శాపగ్రస్తుడై శ్రమను అనుభవించి వ్యాధిని అనుభవించి సొగసైనను స్వరూపమైనను లేనివానిగా అయ్యి మనిషి మీద దేవునికి ఉన్న ఉగ్రతను యేసుక్రీస్తు తీసుకొని దాన్ని అనుభవించి దేవుని యొద్ద నుంచి మనిషి మీద ఉన్నటువంటి ఆ ఉగ్రతను, శాపాన్ని పరిహరించేశాడు. యేసయ్య ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు తండ్రి కుమారుడు కలిసి మనల్ని నీతిమంతులుగా చేసి మనతో సమాధాన పరుచుకొని ఇంకా పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో జీవించేటట్టుగా చేయడం కొరకు తండ్రి కుమారుడు కలిసి గొప్ప కార్యం మన కొరకు చేశారు. ఇదే క్రైస్తవ జీవితం అండి, ఇదే క్రైస్తవ జీవితం. నీ క్రైస్తవ జీవితము ఏంటి అని ఇంకొకరు క్వశ్చన్ వేస్తే చెప్పడం కాదు, కానీ
నీకు నువ్వే జవాబు చెప్పుకోవాలి. నీ క్రైస్తవ జీవితం ఏంటి? నీ క్రైస్తవ జీవితం ఏంటో నీకు నువ్వే జవాబు చెప్పుకోవాలి. నీ క్రైస్తవ జీవితము ఏంటో నీకు అర్థం కాకపోతే నువ్వు పరిస్థితులు, అపవాది దీని మీద దృష్టి ఎక్కువ పెట్టేస్తావు. అసలు నీ క్రైస్తవ జీవితంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడో నీకు అర్థం కావాలి. దానియేలు గ్రంథం ఒకసారి వెళ్దాం. 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనసు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియచెప్పుటకై శకునుగాండ్రను, గారడి విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞ ఇవ్వగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. రాజు వారితో, నేనొక కల కంటిని, ఆ కల భావము తెలుసుకొనవలనని నేను మనోవ్యాకులముంది ఉన్నాననగా కల్దీయులు సిరియా భాషతో ఇట్లనిరి, రాజు చిరకాలము జీవించునుగాక, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియచేసేదము. రాజు, నేను దాని మరిచిపోతిని కానీ కలను దాని భావమును మీరు తెలియచేయని ఎడల మీరు తుత్తునీయులుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంటకుప్పగా చేయబడును. కలను దాని భావమును తెలియచేసిన ఎడల దానములను బహుమానములను బహుఘనతయు నా సమ్ముఖములో నొందుదురు. గనుక కలను దాని భావమును తెలియజేయుడనగా వారు రాజు ఆ కలను తమరి దాసులైన రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవరునూ ఈ సంగతి తెలియచెప్పజాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్యలో ఉండవు గదా. అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహం గలవాడై బబులోనులోని జ్ఞానులనందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చెను. బబులోనులోని జ్ఞానులనందరినీ. ఎవరైనా జ్ఞానులను చంపుతారా, అజ్ఞానులను చంపుతారా అండి? చెప్పాలండి. ఒక కంపెనీ ఉంటే ఆ కంపెనీలో ప్రమోషన్స్ జ్ఞానులకు ఇస్తారా లేకుంటే అజ్ఞానులకు ఇస్తారా? మరి ఇక్కడ రాజు ఏంటి జ్ఞానులకు ప్రమోషన్ ఇచ్చాడు, భూమి మీద ఉండకుండా వాళ్ళు వెళ్ళాల్సిన స్థలంలోకి పంపేయడానికి ఆజ్ఞ ఇచ్చాడు, చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. అందరూ చెప్పండి, జ్ఞానులే కానీ రాజుకు పనికిరాని జ్ఞానము అజ్ఞానమే. బైబిల్ స్పష్టంగా చెప్తుంది వాళ్ళు జ్ఞానులా అజ్ఞానులా. మరి ఎందుకు రాజు ఈ జ్ఞానులను చంపమని ఆజ్ఞాపిస్తున్నాడు? మీ పక్క వాళ్ళతో చెప్పండి, ఎంత జ్ఞాని అయినా పక్కన వానికి ఎంత ఉపయోగం ఉన్నా రాజుకు ఉపయోగపడిన జ్ఞానము అజ్ఞానమే. మన నీతి క్రియలు, మన భక్తి, మనకున్న టాలెంట్స్, మనకున్నవన్నీ కూడా ఎన్ని ఉన్నా అవి గనక దేవునికి ఉపయోగం లేకపోతే, దేవుని ప్లాన్ నెరవేర్చడానికి గనక అవి రీచ్ అవ్వలేకపోతే మనకున్న జ్ఞానము వ్యర్థమండి. ఎందుకంటే నెబుకద్నెజరు తన 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 పరివారంలో ఉన్న జ్ఞానులందరినీ చంపమని ఆజ్ఞాపించాడు. ఎందుకు? తనకు కళ వచ్చింది, కళ మర్చిపోయాడు. కళనే మర్చిపోతే ఇంకా భావం ఎక్కడుందండి? కళనే మర్చిపోతే మీనింగ్ ఎక్కడి నుంచి తెలుస్తుంది? ఈ జ్ఞానులందరూ ఏమంటారంటే, కళ చెప్పు మేము అర్థం చెప్తామంటారండి. రాజు అంటాడు, అది నేను మర్చిపోయిన రా బాబు అంటే, మాకు అదంతా తెలియదు, ఎవరి వల్ల కాదు, ఇది మనుషులకు అసాధ్యం ఇది అని అనేసరికి రాజుకు విపరీతమైన కోపం వచ్చిందండి. అందుకే చెప్పండి, రాజు దలుచుకుంటే ఎవరైనా చచ్చిపోవాల్సిందే. రాజు యుద్ధ నుంచి జ్ఞానుల మీదకి ఏమొచ్చింది? ఏం ఉగ్రతది? చూద్దాం. సంహరింపవలనని, జ్ఞానులందరినీ ఏం చేయమని? సంహరించాలని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. అందరూ చెప్పండి, రాజు యుద్ధ నుంచి జ్ఞానులకు మరణ శిక్ష అన్నది వచ్చి నిలబడింది. గట్టిగా హల్లెలూయా చెప్తామని చూద్దాం. తర్వాత వచనం దానియేలు 2వ అధ్యాయము 13వ వచనం. ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతియగు ఆర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. రాజు నొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన ఆర్యోకు నడగగా ఆర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియచెప్పెను. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియచెప్పుటకై తనకు సమయం దయచేయమని రాజును బ్రతిమాలెను. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఈ జ్ఞానుల బ్యాచ్లో దానియేలు కూడా ఉన్నాడండి. దానియేలు మీదకి కూడా
మరణశిక్ష వచ్చిందండి. కానీ ప్రభు స్తోత్రం, గట్టిగా హల్లెలూయా చెప్దామండి. దానియేలు అందరి జ్ఞానుల వంటి వాడు కాదు. దానియేలు దేవుని ప్లాన్లో ఉన్నటువంటి వాడు. రాజుకు ఉపయోగపడే జ్ఞానం లేకపోవచ్చు, కానీ దేవునికి ఉపయోగపడే జ్ఞానం కలిగి ఉన్నాడు దానియేలు. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని గురించిన జ్ఞానం ఎంత శక్తివంతమైనదంటే, ఈ భూమి మీద ఉన్న మనుషులకు నువ్వు పనికి రాకపోవచ్చు, కానీ దేవుని ప్లాన్ను నెరవేర్చడానికి నువ్వు ఈ భూమి మీద పనికి వస్తావు. అది మనుషుల ఎదుట నిన్ను జ్ఞానవంతునిగా నిలబెడుతుంది. అందరూ చెప్పండి, జ్ఞానులందరి మీద మరణ శిక్ష ఉంది. అందులో దానియేలు ఉన్నాడు. దానియేలు రైజ్ అయ్యాడు. దానియేలు ఒక్కడు బయటకు వచ్చాడు. ఎవరైతే మరణ శిక్ష వేశారో ఆ రాజు యొద్దకే వెళ్ళాడండి. ఆ రాజు యొద్దకే వెళ్ళి కొంచెం టైం అన్నాడండి. రాజు దగ్గరికి వెళ్ళడము మామూలు టైంలో ఓకే, కానీ మరణము అన్న శాసనము ఎవరి మీదకైతే వచ్చిందో ఆ వ్యక్తి వెళ్ళి ఆ మరణ శిక్షను విధించిన రాజు యొద్ద నిలబడాలంటే మామూలు విషయం కాదండి. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. దానియేలు నిలబడ్డాడండి. నిలబడ్డాడు. చూద్దాం 19వ వచనం చూద్దాం. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఎట్లనగా, దేవుడు జ్ఞానబలములు కలవాడు, యుగములన్నింటనూ దేవుని నామము స్తుతినందును గాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియచేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు గణపరచుచున్నాను. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. ఈ మాట దేవుని యొద్దకు వెళ్ళి కనుక్కున్నాడండి. దేవుని యొద్దకు వెళ్ళి కనుక్కొని తర్వాత ఇప్పుడు 23వ వచనం నుండి చూద్దాం. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియచేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు గణపరచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియచేసితివని దానియేలు మరలా చెప్పెను. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపచేయుటకు రాజు నియమించిన ఆర్యోకు నొద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింపచేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కల భావమును రాజునకు తెలియజేసేదనెను. కావున ఆర్యోకు రాజునకు భావం తెలియచెప్పగల ఒక మనుషుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటిని. రాజు సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయెను. రాజు, నేను చూచిన కలయు దాని భావమును తెలియచెప్పుట నీకు శక్యమా అని బెల్తెషాజరు అను దానియేలును అడగగా, దానియేలు రాజు సముఖములో ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియచెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియచేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింతగలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియచేసెను. ఇతర మనుషులకందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. ఇలా బయలుపరచబడిన కారణం చేత, ఇలా తెలియజేయబడిన కారణం చేత జ్ఞానులు నశించారా, బ్రతికిపోయారా? ఎవరి క్రియలను బట్టి? జ్ఞానుల యొక్క జ్ఞానాన్ని బట్టి నశించిపోలేదా? లేకుంటే దానియేలు అను ఒకని దేవునితో సహవాసాన్ని బట్టి, దేవుని ఆలోచనను నెరవేర్చేటువంటి దానియేలును బట్ట, దేవుని యొద్ద నుంచి ఆలోచన కల తెలుసుకొని కల భావమును వివరించి ఆ కారణం చేత మిగిలిన జ్ఞానులు బతికిపోయారా, లేకపోతే వాళ్ళ సొంత జ్ఞానాన్ని బట్టి బతికిపోయారా? ఇప్పుడు చెప్పండి, ఈ జ్ఞానుల దృష్టిలో రక్షకుడు ఎవరు? బతికిపోయారా అని ఎవరిని చూసి అనుకోవాలి? ఇప్పుడు జీవితాంతం ఎవరిని చూసి బతకాలి వీళ్ళు? ఆల్మోస్ట్ చచ్చిపోయారా లేదా? ఆల్మోస్ట్ దానియేలు మీద కూడా అదే శిక్ష వచ్చిందా లేదా?
కానీ ఆ శిక్షలో నుంచి, ఆ మరణంలో నుంచి దానియేలు రైజ్ అయ్యి ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు మన మీద ఉన్న మరణమును, మన మీద ఉన్న శాపమును, మన మీద ఉన్న వ్యాధిని ఆయన తండ్రి చిత్తానుసారంగా మన మీద ఉన్న దాన్ని ఆయన తీసుకొని, ఆయన మరణించి, ఆయన రైజ్ అయ్యి ఈరోజు మన రక్షకుడు అయ్యాడు. ఎవరిని చూస్తూ మన జీవితకాలం అంతా బతకాలని? మరలా జ్ఞానులు వాళ్ళ వైపు చూసుకుంటే చచ్చిన వాడిని వైపు చూసుకుంటా కదా చెప్పాలండి. ఎవరి వైపు చూస్తూ బతకాలి జ్ఞానులందరూ ఎవరి వైపు చూస్తూ బతకాలి? ఎందుకు? వారి జీవితంలో రక్షకుడు ఇప్పుడు దానియేలు. వాళ్ళు బ్రతుకు కాలమంతా దానియేలును చూసి బతకాలండి. ఎందుకంటే దానియేలే కనుక ఆ మరణములో నుంచి రైజ్ అవ్వకపోతే, ఆ మరణ శాసనంలో నుంచి రైజ్ అయ్యి దేవుని రాజు ఎదుట నిలబడి, ఆ రాజుకు వచ్చిన కళ, ఆ భావము దేవుని సన్నిధిలో నిలబడి తెలుసుకొని రాజుకు చెప్పకపోతే జ్ఞానులు చచ్చిపోయేవారు. చచ్చిపోయిన వానికి మళ్ళీ బ్రతుకుంటుందా? చచ్చిపోయిన వానికి మళ్ళీ క్యారెక్టర్ ఉంటుందా? నేను ఇది చేస్తా, నేను ఇది తింటా, నాకు చికెన్ కర్రీ ఇష్టం లేదు, చికెన్ ఫ్రై ఇష్టము ఉంటుందా? ఊకే పాడదామండి, రక్షకొండోదహించినాడట మన కొరకు పరమా. రక్షకుడు అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను ఒకసారి రక్షించిన వాడు నీ రక్షకుడైతే ఇంకా నీ రక్షకుడే నీ జీవితము. ఇంకా జ్ఞానులు, వాళ్ళు ఎంత జ్ఞానులైనా వాళ్ళు చచ్చిన వారే. ఆ చచ్చిన వాళ్ళలోనే ఉన్న దానియేలు వాళ్ళలాగా చచ్చిపోవడానికి సిద్ధపడలేదు, రైజ్ అయి ఉన్నాడు. ఆ మరణము గుండా వెళ్ళాడు. ఎందుకో తెలుసా అండి? మీ పక్క వాళ్ళు చెప్పండి, నువ్వు మరణించాల్సిన అవసరం లేదు, మరణ భయమే మరణము. నువ్వు ఆ భయంలో ఉన్నన్ని రోజులు నువ్వు చచ్చిపోయిన వ్యక్తివే. ఏం చేయలేవు, ఏం తినలేవు, ఎక్కడికి వెళ్ళలేవు, ఎవరిని చూసినా భయమే. మనిషి చచ్చిపోవాల్సిన పని లేదండి. ప్రధానికి భయపడే వ్యక్తి ఎప్పుడూ చచ్చిపోయాడు. అందుకనే అపవాది నేను చంపడు, భయం పెడతాడు అంతే. ఇది తింటే భయం, అక్కడికి పోతే భయం, వీళ్ళతో భయం, వాళ్ళతో భయం. ఎవరో ప్రేయర్ చేసి ఎవరికో చెప్పారంటండి, మీ ఇంట్లో పని మనిషి ద్వారా మీకు అనారోగ్యం కలుగుతుందని. ఇంకా పని మనుషుల ద్వారా అనారోగ్యం, పాలవాణి ద్వారా అనారోగ్యం, నీళ్ళవాణి ద్వారా అనారోగ్యం, ఆఫీసు వాళ్ళ ద్వారా అనారోగ్యాలు, వాని దగ్గర నుంచి సైతాను, వీని దగ్గర నుంచి సైతాను, ఈమె దగ్గర నుంచి సైతాను, ఆమె గురించి సైతాను. అంటే మనం అడవుల్లో పోయి బతకాలండి. ఎక్కడ పోయి బతకాలా? ఎంత క్రైస్తవ భక్తి పిచ్చి అంటే, మనం తినాలన్న హోటలు ప్రభువుదై ఉండాలి అండి. మనం ఎక్కే బస్సు అది క్రిస్టియన్ బస్సు అయి ఉండాలండి. జాగ్రత్తగా ఉండడం తప్పులేదండి. ప్రతి చోట నువ్వు అన్ని జాగ్రత్తలు తీసుకునే పని అయితే నువ్వు క్రైస్తవు నువ్వు ఎందుకు అవుతావు? నిన్ను రక్షించిన వాడు నీ కొరకు ఎవరిని మార్చలేడా? నిన్ను రక్షించిన వాడు అసలు నిన్ను మరణంలో నుంచే రక్షించాడు, నిత్య మరణంలో నుంచే నిన్ను రక్షించాడు. నిన్ను ఎవరికైనా దేనికైనా అప్పగిస్తాడా? దానియేలు జ్ఞానుల దృష్టికి రక్షకుడు. ఇంకా జ్ఞానులు బ్రతికినన్ని రోజులు దానియేలునే చూసుకుంటూ బతకాలి. రాజు ఏం డిక్లేర్ చేశాడు చూద్దామండి. దానియేలు 2వ అధ్యాయం 46వ వచనం నుండి. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి, మీ పక్క వాళ్ళని చూడండి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందండి? ఒక వ్యక్తి మీదకి మరణ శాసనం వస్తే, ఆ వ్యక్తి మరణ శాసనంలో నుంచి రైజ్ అయితే, ఆ రైజ్ అయ్యి రక్షకుడైతే, ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, రాజు దానియేలుకు సాష్టాంగ పడుతున్నాడంట. ఇంకా రాజు సాష్టాంగ పడ్డాడంటే రాజ్యం అంతా పడినట్టే కదా. మీ పక్క వాళ్ళతో చెప్పండి, రాజే సాష్టాంగ పడితే రాజ్యం అంతా పడినట్టే కదా. ఎవరండి దానియేలు ఎవరండి? ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. చూద్దాం. ఇప్పుడు రాజే సాష్టాంగ పడితే జ్ఞానులు,
రాజే సాష్టాంగ పడితే జ్ఞానుల పరిస్థితి ఏంటి చెప్తూ ఉన్నాడు. దానియేలు దేవుడే. చూద్దాం రాజు డైలాగులు చూద్దామండి మనం. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించను. అబ్బా దానియేలు కొత్త దేవుడు అయిపోయాడండి. ఇప్పుడు నెబుకద్నెజరు కాలంలో దానియేలు ఏమైపోయాడు? దేవుడు అయిపోయాడండి. ఈరోజు సంఘము యేసుక్రీస్తును దేవుడిగా ఎందుకు ఆరాధిస్తున్నామో తెలుసా అండి? ప్రభువుగా ఎందుకు స్వీకరించామో తెలుసా అండి? ఆయన జీవితము నీ జీవితాన్ని మింగేసింది. ఏ దేవుడైతే నిన్ను శిక్షించడానికి సమర్థుడో ఆ దేవుడే రక్షకుని పంపి నిన్ను రక్షించి ఉన్నాడు. మీకు విషయం తెలుసా? శిక్షించేవాడు రక్షిస్తే ఆ రక్షణ చాలా గొప్పది. నిన్ను ఎవరైతే కొట్టాలో ఆ వ్యక్తి కొట్టకుండా నిన్ను క్షమించాడు అనుకోండి, ఆ క్షమాపణ అద్భుతం. ఎవరి దగ్గర నుంచి అయితే ఉగ్రత రావాలో ఆ వ్యక్తి దగ్గర నుంచి నీకు ప్రేమ వస్తే అది మహా అద్భుతం అండి. ఈరోజు నీ క్రైస్తవ జీవితము అటువంటి అద్భుతమైనటువంటి క్రైస్తవ జీవితం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా శత్రు యొక్క శేషమును సహించలేని దేవుడు. ఈరోజు నిన్ను ఆయన రక్షించి ఉన్నాడు. నిన్ను రక్షించడం మాత్రమే కాదు, అది నీ రక్షణ నీ క్యారెక్టర్ని బట్టి రాలేదు. జ్ఞానులు ఎందుకు కాపాడబడ్డారు చెప్పండి? జ్ఞానులు ప్రార్థన చేశారా? దానియేలు ప్రార్థన చేశారా? జ్ఞానులు రక్షింపబడడానికి జ్ఞానుల యొక్క జ్ఞానమా, వాళ్ళ పరిశుద్ధతన, వారి యొక్క ఏ క్రియను బట్టి వాళ్ళు రక్షింపబడ్డారు? మీ పక్కన చెప్పండి. దానియేలు ఒక్కరిని బట్టి, దానియేలు క్రియలను బట్టి, దానియేలు జీవితాన్ని బట్టి, దానియేలు దేవుని సన్నిధిలో దేవుణ్ణి తెలుసుకోవడాన్ని బట్టి, దేవుని ఆలోచన తెలుసుకోవడాన్ని బట్టి ఈరోజు జ్ఞానులు రక్షింపబడ్డారు. ఈరోజు నీ క్రైస్తవ జీవితంలో కూడా మరలా నువ్వే అని గనక నువ్వు ప్రార్థన చేస్తుంటే నువ్వు క్రైస్తవం నువ్వు అవ్వలేదు. నువ్వు ఇంకా నీ వైపే చూసుకుంటూ జీవిస్తే, నీ పరిస్థితుల వైపు చూస్తూనే జీవిస్తే, నీకున్న సామర్థ్యము, నీకున్న బలహీనత, నీకున్న గొప్పవి, నీకున్న బలహీనమైనవి అని గనక నీకు జరుగుతున్న విషయాలు, నీకు జరగని విషయాలు అని మాత్రమే నీ దృష్టి పెట్టి వాటినే నువ్వు ఇంపార్టెంట్గా తీసుకొని నువ్వు జీవించే పని అయితే అసలు నువ్వు క్రైస్తవునిగా నువ్వు జీవించట్లేదు, స్టార్ట్ చేయలేదు. ఎందుకో తెలుసా? ఎప్పుడో నీ మీద ఉగ్రత ఉంది, నీ మీద దేవుని యొద్ద నుంచి ఉగ్రత ఉంది. నువ్వు ఎవరికైనా సువార్త ప్రకటించాలంటే ఇదిగో దేవుని యొద్ద నుంచి నీ మీద ఉగ్రత ఉంటే అది యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి నీ ఉగ్రతను ఆయన భరించి ఉన్నాడు. దేవునితో నీకు అసమాధానం ఉంటే యేసుక్రీస్తు నీ కొరకు వచ్చి ఆయన దేవునికి నీకు మధ్యలో సమాధానం కలగజేసిన సమాధానకర్త. ఆయన నమ్ము, ఆయనను విశ్వసించు. ఇది సువార్త. మనుషులు ఆయన మా దేవుడు కాదంటారండి. ఆయన క్రైస్తవుల దేవుడు. క్రైస్తవుల మీద కోపం ఉంటుంది కానీ మా మీద ఉండదు అంటారు. దేవుడు ఒకడే గనక ప్రజలందరూ ఒకటే. వీళ్ళ దేవుడు వాళ్ళ దేవుడు అని ఉండడు. దేవుడు ఒకటే. ఆయన ప్రేమ ఒకటే, ఆయన కోపం ఒకటే, ఆయన ఉగ్రత ఒకటే. ఇది నీది కాదు నాది కాదు అనడానికి లేదండి. మనకి కరోనా వచ్చింది కదండి. ఎవరి మీదకి వచ్చింది? కులము, ప్రాంతము, స్టేటస్. ఆ మధ్యలో విజయవాడలో వరదలు వచ్చాయండి. అంతకంటే ముందు కర్నూలులో వరదలు వచ్చాయండి. అమ్మో వీళ్ళు చాలా పెద్ద బిల్డింగు, అక్కడ చిన్న కొట్టాల మీదకి పోతాను. పోయిందండి వాటర్ ఏమన్నా? పోయిందా? అబ్బా బెంగళూరులో ఆ మధ్యలో వర్షాలు వచ్చాయండి, వరదలు వచ్చాయి. అమ్మ ఇది BMW కారు, ఇది ₹1,00,00,000 కారు, దీన్ని ముంచితే వీళ్ళు మునిగిపోతారు అని పక్క పోయి మారుతి కారు మీద పోయిందండి వాటరు. మీ పక్కన చెప్పండి, వరద ఒకటే, నష్టం ఒకటే. కులము, మతము, ప్రాంతము తేడా ఉండదండి. హల్లెలూయా. దేవుడు ఒకటే, ఆయన ప్రేమ ఒకటే, ఆయన ఉగ్రత ఒకటే. కానీ ఆ ఉగ్రతలో నుంచి మనము రక్షింపబడినట్లుగా ఈ భూమిదికి యేసయ్య మన పక్షముగా వచ్చి మన మీద ఉన్నటువంటి దోష శిక్షను, శాపమును, వ్యాధిని, రోగమును, వ్యసనమును సమస్తమును ఆయన మన పక్షముగా భరించి మనకి ఈరోజు రక్షకుడయ్యాడు. హల్లెలూయా. మనం బతికిపోయాము. యేసు ప్రభువుని తెలుసుకోవడము, బ్రతికిపోవడం అంటే ఈ భూమి మీద చచ్చిపోకుండా ఉండడం కాదు. బ్రతికిపోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? నిత్య మరణము చెందకుండా ఈ భూమి మీద బ్రతికిపోవడము. నిత్యము మరణములో ఉండాల్సిన, నిత్యము శిక్షలో పడిపోవాల్సినటువంటి మనలను ఆయన రక్షించి పరలోక రాజ్య వారసులుగా చేసి ఉన్నాడు.
అందుకని సంఘము క్రీస్తునందు ఆనందించాలి, గంతులయ్యాలి. హల్లెలూయా. నేను ఇంటర్మీడియట్ పాస్ అయినప్పుడు ఒకటేసారి పాస్ అయ్యామనుకోండి ఎట్లుంటుందండి? అందరితో పాటు చిన్న స్మైల్ అనమాట. ఒకసారి రాస్తే ఫెయిల్ అవుతుంది, రెండోసారి రాస్తే ఫెయిల్ అవుతుంది, మూడోసారి ముచ్చటగా ఫెయిల్ అవుతుంది, నాలుగోసారి రాస్తే ఫెయిల్ అవుతుంది, ఐదోసారి పాస్ అవుతుంది. ఇప్పుడు కనుక మనం ఎగిరి గంతేసి నేను పాస్ అయినా అని చెప్పి ఏదో రెగ్యులర్గా పాస్ అయినట్టు బిల్డప్ ఒకటి అని అందరూ అంటారు, చెప్పుకోలేము మనం. ఎవరితో పంచుకుందామన్నా ఏదో ఒక సెటర్ వేస్తారండి. వీడు చూడు ఇప్పుడు పాస్ అయినట్టు, మేము వీటితో పాటు ఉన్న వాళ్ళందరూ ముందుకెళ్ళిపోయి ఇంజనీరింగ్లో ఏదో అయిపోగొట్టుకుంటే వీడు ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి అబ్బా బిల్డప్ ఇస్తున్నాడు అని అనుకుంటారా అనుకోరా? అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం ఏమైనా బయటికి మన ఆనందాన్ని పంచుకుంటామా అండి? కానీ ఆనందం ఎక్కడ ఉంటుంది? లోపల తన్నుకొని వస్తుంటుందండి. మా కాలంలో పేపర్లో నంబర్ వచ్చేదండి, న్యూస్ పేపర్లో న్యూస్ పేపర్లో నంబర్ వస్తుంది. హాల్ టికెట్ నెంబర్ వచ్చింది అనుకోండి, జిందాబాద్, లేకపోతే ముర్దాబాద్ అండి, అంతే. మీ పక్క చెప్పండి, ఒకసారి పాస్ అయితే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్లు, ఆ ప్రేయర్లు, ఈ ప్రేయర్లు, డుమ్కిలు కొట్టింది. ప్రభుకు స్తోత్రం. నేను అనుకుంటాను ఫెయిల్ అవ్వకూడదు, కానీ జీవితంలో ఫెయిల్ అయినా సరే నేను సక్సెస్ అయ్యాను. ఎందుకో తెలుసా అండి? ఆ ఫెయిల్ అయిన టైంలోనే ప్రభువుని హత్తుకున్నానండి. నాకున్న డిప్రెషన్, నాకున్న బాధలో నేను ప్రభువుని హత్తుకున్నానండి. అందుకనే అనిపిస్తుంది ఒకటేసారి పాస్ అయింటే నా జీవితంలో క్రీస్తు ఉండేవాడు కాదేమో అని. అట్లని ఫెయిల్ అవ్వాలని కాదండి, ఫెయిల్ అవ్వాలనేటువంటి డెసిషన్లో మీరు ఉండొద్దు. యేసు ప్రభు నీ కొరకు నిన్ను అత్యధికమైన జయంలో నిలబెట్టడానికి ఆయన నీ కొరకు మరణించి తిరిగి లేచి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఫెయిల్యూర్లో ఉండాలని కోరుకోవద్దు. ప్రభా ఈ మధ్యలో నేను ప్రార్థన చేయడం మానేశాను కాబట్టి ఏదో ఒక ఫెయిల్యూర్ ఇవి ప్రభా, నాకు బుద్ధి వస్తుంది, ఇటువంటి దరిద్రమైన ప్రార్థనలు మాత్రం చేయకూడదండి మనం. ఎందుకో తెలుసా? యేసు క్రీస్తు అనగానే ఆయన అత్యధిక జయానికి కేర్ ఆఫ్ అడ్రస్. హల్లెలూయా. అటువంటి క్రీస్తులోకి నువ్వు బాప్తిసం పొంది క్రీస్తును నువ్వు ధరించుకొని ఉన్నావు. పూర్తిగా ఆయన వైపు చూడు, పూర్తిగా ఆయనకు నిన్ను నువ్వు సమర్పించుకో, సంపూర్ణంగా ఆయన వైపు చూస్తూ ఉండు. నేర్చుకుందాం. యేసుక్రీస్తు తన శిష్యులను పిలిచినప్పుడు వారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన మానసిక స్థితిలో ఉన్నారు, కానీ వారి ముందర తన మహిమను ప్రత్యక్షపరుస్తున్నాడు. వారి ముందర అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నాడు. వారి ముందర చనిపోయిన వాళ్ళని లేపుతూ ఉన్నాడు. వారి ముందర నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ఎందుకో తెలుసా? ఈ లోక సంబంధమైనటువంటి దృష్టిలో నుంచి యేసుక్రీస్తు వైపు వారిని టర్న్ చేసుకోవడానికి. ఆయన లోకమంతటిని తన వైపు చూడడానికి టర్న్ చేయలేదు, తన శిష్యులను తన వైపు చూసేటట్టుగా చేసుకోవడానికి ప్రయాసపడ్డాడు. ఈరోజు యేసుక్రీస్తు చర్చిలో ఉన్న వాళ్ళ గురించి ఆశిస్తున్నది ఏంటో తెలుసా? అందరిలాగా నువ్వు అందరి వైపు చూడొద్దు, అందరిలాగా నువ్వు అన్ని పనులు చేయొద్దు, అందరిలాగా నువ్వు అన్ని రకాల ప్రయాసాలు పడద్దు. నువ్వు పడాల్సిన ప్రయాసం, నువ్వు చూడాల్సినది కేవలము యేసుక్రీస్తు వైపు మాత్రమే. ఆయననే నీ ఐశ్వర్యము, ఆయనే నీ ఘనత, ఆయనే నీ బలము, ఆయనే నీ జీవము. నువ్వు ఎంత జ్ఞానవంతునైనా, ఎంత అజ్ఞానివైనా సరే, ఈరోజు నీ వైపు చూసుకోవడానికి నీకు జీవితం అంటూ లేదు. నువ్వు క్రీస్తులోకి బాప్తిసం పొంది క్రీస్తుని ఎందుకు ధరించుకున్నావంటే ఒక మహోన్నతుని చూడడానికి, ఆ జీవితాన్ని భూమి మీద నేర్చుకోవడానికి, ఆ జీవితాన్ని కంప్లీట్గా ఈ భూమి మీద జీవించడానికి. ఇలాంటి క్రైస్తవ జీవితాన్ని నువ్వు నేర్చుకోకపోతే, దాన్ని నువ్వు ఈ భూమి మీద ప్రాక్టీస్ చేయకపోతే, దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయకపోతే, ప్రతి చోట నువ్వు క్రీస్తునే చూడకపోతే, నువ్వు కనపడతావు, నువ్వు వినపడతావు, నీ పరిస్థితులు కనపడతాయి, నీ బలహీనతలు కనపడతాయి, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కనపడతాయి, మనుషులు కనపడతారు, కానీ నువ్వు యేసుక్రీస్తుని చూడడం నేర్చుకోవాలి. అది నీ క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది. జ్ఞానులందరూ బతికున్న వాళ్ళ చచ్చిపోయేవాళ్ళ. మీ పక్కన వాళ్ళు చెప్పండి, కొంతమందికి వచ్చిన కళలు కొంతమందిని చంపేస్తాయండి. రాజుకు కళ వస్తే అది రాజు ప్రాబ్లం అండి. ఎవడు మర్చిపోమన్నాడు? మీ పక్కన వాళ్ళు చెప్పండి, తాగి మర్చిపోయినట్టున్నాడు. ఎవడు మర్చిపోమన్నాడు?
బుద్ధి లేదండి? కళ వచ్చిన తర్వాత కళ గుర్తుపెట్టుకోవాలని బుద్ధి లేదా? అంత సీరియస్ విషయం అదేమన్నా? అంత సీరియస్ అయినప్పుడు అది గుర్తుపెట్టుకోవచ్చు కదా అని మనం కోపడవచ్చు అండి, మనం వ్యసన పడవచ్చు. కానీ మీ పక్కన వాళ్ళతో చెప్పండి, మీ పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుడు దానియేలు కలిసి రాజు కొంప కూల్చారండి. కళ ఇచ్చి కళ మర్చిపోయేటట్టు చేశాడండి దేవుడు. ఇప్పుడు రాజు పరిస్థితి ఏంటో తెలుసా? మీ పక్క వాళ్ళు చెప్పండి, నీ కళలు వస్తే వాటిని మర్చిపోతే ఒక గంట ఆలోచిస్తావు. రాత్రి ఏదో కళ వచ్చిందబ్బా, ఏమొచ్చి అస్సలు ఒక రోజు ఉంటుంది, రెండో రోజు పోతుంది. కానీ రాజుకు ఫుడ్ ఎక్కట్లేదు, నిద్ర పట్టట్లేదు, మొత్తం డీజే మొత్తం ఆపేశాడు, సౌండ్ సిస్టమ్ బంద్ చేశాడు, మొత్తం అన్నీ బంద్ చేశాడు. నాకు నెమ్మది లేదు, నేను చచ్చిపోతాను, వేరే వాళ్ళని చంపేస్తాను, నా కళాభావం ఎవడైతే చెప్పడో వాళ్ళని చంపేస్తాను. మీ పక్క వాళ్ళు చెప్పండి, అమ్మ ఏం దేవుడబ్బా, దానియేలు దేవుడు కలిసి జ్ఞానులను చంపేశారు కదా. జ్ఞానులను ఇంకా వాళ్ళకి జీవితమే లేకుండా ఉండగా దానియేలు దేవుడు కలిసి జ్ఞానులకు దానియేలును రక్షకునిగా చేసేసాడు. మీ పక్క వాళ్ళు చెప్పండి, అది నీ క్రైస్తవ జీవితం. నీ క్రైస్తవ జీవితము నీకు తెలియకుండానే అనేకులకు నిన్ను రక్షకునిగా నిలబెట్టే జీవితము. దేవుడు నిన్ను నీ జ్ఞానంతో, నీ తెలివితో, నీ స్టేటస్తో, దేంతో సంబంధం లేకుండా కొంతమందికి నిన్ను రక్షకునిగా నిలబెడతాడు. నీ జాబు, నీ బిజినెస్, నీ చదువు, నీ ఆరోగ్యము, వీటి గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఉంటావు. అది నీ జ్ఞానం. ఆ జ్ఞానం నిన్ను చంపేసే జ్ఞానం. కానీ దేవునితో నీకు ఇవ్వబడిన నీ క్రైస్తవ జీవితం, దేవునితో కలిసి నిలబడే క్రైస్తవ జీవితం, నువ్వు నీతిమంతునిగా అయ్యింది నీ క్రియలను బట్టి కాదు, నీ తల్లిదండ్రుల క్రియలను బట్టి కాదు. నా మధ్యలో కొంతమంది పాస్టర్లు కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను, తల్లి ప్రార్థనను బట్టి వీళ్ళు రక్షింపబడ్డారని. నేను అన్నాను, యేసు ప్రభువే రక్షకుడిగా మారకపోతే తల్లి ప్రార్థన ఏంది, తండ్రి ప్రార్థన ఏంది? ఎవరన్నా రక్షింపబడతారా అండి? యేసు ప్రభువే రక్షకుడు కాకపోతే ఎవరి ప్రార్థన ఆలకించబడుతుందా? ఎవరైనా రక్షింపబడతారా? కాబట్టి తల్లి ప్రార్థన కాదు, తండ్రి ప్రార్థన కాదు. హల్లెలూయా! తల్లిదండ్రుల ప్రార్థన బట్టి ప్రభుకు స్తోత్రం. కానీ తల్లిదండ్రుల ప్రార్థనని గుర్తు చేసుకొని రక్షకుడిని మనం మర్చిపోయామనుకోండి, కొంతమందికి ఎంత ఆత్మీయమైన గర్వం ఉంటుందో తెలుసా అండి? నేను ప్రార్థన చేశాను, నేను ఉపవాసం ఉన్నాను, నేను బైబిల్ చదివాను, నేను ఆరాధన చేశాను. మనం ఏదో చేయడం వలన ఏదో జరిగింది కాదు, అసలు మన పైన పని చేసినటువంటి వాణిని బట్టి మనం ఈరోజు పని చేస్తున్నాం. అందుకనే సక్సెస్ అనేది దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆయన ఏమి చేయకుండా నువ్వు చేస్తేనే వస్తే నువ్వే గ్రేట్, నువ్వే గొప్ప, నిన్ను నువ్వే రక్షించుకుంటే, నిన్ను నువ్వే శాపం నుంచి బయటికి తెచ్చుకుంటే నువ్వే గొప్ప అండి. కానీ నీ కొరకు యేసుక్రీస్తు భూమి మీదకి శరీరధారిగా వచ్చి నీ పక్షముగా ఆయన శాపమయ్యాడు, శిక్షను అనుభవించాడు, వ్యాధిని అనుభవించాడు. అందుకనే ఈరోజు చర్చిలో హీలింగ్స్ జరుగుతాయండి. ఆ యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళ జీవితంలో స్వస్థత జరుగుతుంది, వాళ్ళు ప్రాస్పర్ అవుతారు. ఎందుకో తెలుసా? వాళ్ళ భక్తిని బట్టి కాదు, వాళ్ళ చర్చికి వచ్చినందుకు బట్టి కాదు, ఆ సంఘమునకు శిరస్సు క్రీస్తు ఉన్నందుకు వాడు హీల్ అవుతాడు, ఆమె హీల్ అవుతుంది, మనము హీల్ అవుతాం, మనం ప్రాస్పర్ అవుతాం, మనం దీవించబడతాం. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఇవన్నీ తెలియకుండా ఉంటే నీ ఇష్టం, ఎప్పుడు అంటే అప్పుడు ఏముందిలే, చర్చిదే ఉందబ్బా, బైబుల్ అబ్బా, దానియేలు, ఇంకా మనకు టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని వాడుకుంటామండి. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, ఈ లోకానికి టాలెంట్లు అవసరం, నీకు మాత్రం క్రీస్తు అవసరం. పరలోక రాజ్యానికి క్రీస్తు మాత్రమే అవసరం. నేను ఒక క్వశ్చన్ వేస్తాను, మీరు జవాబు చెప్పకండి, ఓకేనా? మీ లోపల పెట్టుకోండి. రేపు సంఘము ఎత్తబడుతుంది కదా, పరలోకానికి వెళ్ళింది అనుకుందాం.
అనుకుందామండి. ఎంతమంది ఉంటారు ఆడ? సంఘం ఎవరు? సంఘం ఎవరి శరీరం? శిరస్సు ఎవరు? సంఘం పరలోకానికి పోతే ఎంతమంది ఉంటారు? నువ్వు ఎవరిలోకి బాప్తిసం పొందావు? ఎవరిని ధరించుకున్నావు? పరిశుద్ధాత్ముడు ఎవరిగా మారుస్తున్నాడు నిన్ను? నువ్వు పరలోకానికి పోతే ఎవరు? సంఘం అంతా ఎవరి శరీరం? శిరస్సు ఎవరు? పరలోకంలో ఎంతమంది ఉంటారు? యేసుప్రభు మధ్యాకాశంలోకి వస్తే సంఘం ఎత్తబడుతుంది కదా. సంఘం ఎవరి శరీరం? శిరస్సు ఎవరు? మరి ఎత్తబడడం ఏముందని మనకు లాజిక్ మ్యాజిక్ల మీద బతికిపోతున్నామండి మనం. ట్రూత్ ఇంపార్టెంట్. యేసు ప్రభువు తన శరీరముగా సంఘాన్ని చేసుకొని ఆ శరీరానికి శిరస్సు ఆయన అయ్యాడు. మరి ఆయన మధ్యాకాశంలోకి వస్తే సంఘం ఎత్తబడితే మధ్యాకాశంలోకి వెళ్తే పెళ్లి కుమార్తెగా మరి ఏంటి అక్కడ? మీ పక్క వాళ్ళు చెప్పండి. ఆయన రావడం మనం వెళ్ళడం ఏం లేదు. ఆయన మనము ఒకటై ఉన్నాము. ఆయన ఎక్కడుంటే మనం అక్కడే ఉన్నాము. ఆయన ఎక్కడుంటే మనం అక్కడే ఉన్నాము. ఆయన ఎప్పుడైతే వస్తాడో ఆటోమేటిక్గా శరీరము శిరస్సును హత్తుకుంటుంది. హల్లెలూయా. ఎంతమంది తలబెట్టేసి శరీరంతో వచ్చారు? ఓన్లీ బాడీ, నో హెడ్. మీకు గుడ్ న్యూస్ చెప్పనా అండి? మీ శరీరమును ఒక్కటే తీసుకొని చర్చికి రావాలంటే మీరు 7:30కి ఇక్కడ ఉంటారండి. ఎందుకో తెలుసా? మేకప్ అంతా తలకే. అవునా కాదా? సంఘం అనగా ఎవరు? పెళ్లి కుమారుడా పెళ్లి కుమార్తెనా? పెళ్లి కుమార్తెకు తల ఉందా అండి? ఓన్లీ శరీరం ఉందా? సంఘం పెళ్లి కుమారుడా పెళ్లి కుమార్తెనా? శిరస్సు ఎవరు? అంటే ఇప్పుడు తల ఎక్కడుంది? మీరు ఎక్కడైనా ఈ వారంలో ఫంక్షన్కి వెళ్ళడానికి, లేకపోతే మీరు ఆఫీస్కి వెళ్తారు కదండి, ఆఫీస్కో ఏదో ఒక పని మీద వెళ్తారు కదా, బయటకు వస్తారు కదా, లేకుంటే నెక్స్ట్ సండే చర్చికి వస్తారు కదా. మీరు ఈ తలకి ఎక్కువ టైం కేటాయిస్తున్నారా, ఈ బాడీకి ఎక్కువ కేటాయిస్తున్నారో చూడండి. ఇప్పుడు చెప్పండి, తల ఎవరండి? సంఘానికి తల ఎవరు? మరి టైం కేటాయించాల్సింది ఎక్కడ? అది గనక ఈ శరీరానికి అలంకారము అని గనక నీ క్రైస్తవ జీవితంలో నీకు అర్థం కాకపోతే నువ్వు అద్దం ముందరనే తణుకులాడుతూనే ఉంటావు. అలంకారానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే స్త్రీ అండి. కానీ ఆ అలంకారం ఇచ్చేటువంటి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. అది నువ్వు దేవునితో గడిపే సమయం అయి ఉన్నది. అది దేవుని వాక్యముతో గడిపే సమయమైంది. అది అన్నిటికీ మించి నువ్వు క్రీస్తుతో పాటు కలిసి నిలబడి నడిచి ఆలోచన తెలుసుకొని ఆ ప్రకారం నడిచే జీవితమే మోస్ట్ బ్యూటిఫుల్ డెకరేటెడ్ లైఫ్ అన్నమాట. దట్ ఈస్ ద రైచియస్నెస్, దట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే అర్థం ఏంటంటే నీతి, దేవునితో కలిసి నడవడం, నిలబడడం, కూర్చోవడం, మాట్లాడడం, విషయాలు వినడం, విషయాలు చెప్పడం, విషయాలు నేర్చుకోవడం, ఆ మహిమలో ముంచెత్తబడడం. ఇది దేవుని రాజ్యం. ఎందుకో తెలుసా? దేవునితో నీకు సమాధానం ఇవ్వబడింది ఈరోజు. క్రైస్తవ జీవితం అంటేనే దేవునితో నిలబడి దేవునితో సమాధానంగా ఉండి పరిశుద్ధాత్మనిందలి ఆనందము చేత ఆనందిస్తూ ముందుకెళ్ళడమే క్రైస్తవ జీవితము. నీ జీవితంలో నీ రక్షకుడు యేసుక్రీస్తు. జ్ఞానుల జీవితంలో దానియేలు రక్షకుడైనట్లుగా నీ జీవితంలో యేసుక్రీస్తు నీకు రక్షకుడయ్యాడు, నిన్ను రక్షించి ఉన్నాడు. ఎవరి నుంచి రక్షించాడో తెలుసా? చాలాసార్లు మనం లూసిఫర్ నుంచి రక్షింపబడ్డాం అనుకుంటాం. నో, దేవుడు నిన్ను లూసిఫర్ నుంచి రక్షించలేదు, తనను దృష్టికి నిన్ను రక్షించుకున్నాడు. లూసిఫర్ కాదండి. మీ పక్కన చెప్పండి, చెత్త. దేవుడు నీకు జీవం ఇచ్చినవాడు, నీలో నుంచి జీవము తీయగలిగిన వాడు ఆయనే. ఆయనే నిన్ను రక్షించుకున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్తామని. ఆయన నీతో సమాధానం కలిగి ఉన్నాడు. ఇదే పరిశుద్ధాత్మేందులి ఆనందానికి రుజువు. ఏదో చర్చిలో లాఫింగ్ అని ఆయన నవ్వి అని ఈడు నవ్వి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది కాదండి పరిశుద్ధాత్మలే ఆనందం. పరిశుద్ధాత్మేంద ఆనందం ఏంటంటే అది నీ జీవితం. కొంతసేపు అందరూ దుఃఖపడతాను, కొంతసేపు అందరూ నవ్వుతాను కాదు. టోటల్గా నీ లైఫ్ జాయ్ ఆఫ్ ద హోలీ గోస్ట్, జాయ్ ఆఫ్ ద హోలీ గోస్ట్.
యేసుక్రీస్తు నీకు ఉల్లాస వస్త్రం ధరింపజేశాడు. రక్షణ అనేది ఒక ఆనందం అండి. రక్షణ అన్నటువంటిది ఆనందము. నీ పైన ఆనంద తైలాభిషేకం పోయబడింది, నీకు ఉల్లాస వస్త్రం ధరింప చేయబడింది, నీకు స్తుతి వస్త్రం అనుగ్రహించబడింది. ఎందుకో తెలుసా? ఇక్కడ చూస్తున్నాం, రాజు సాగిలపడి దానియేలును ఏం చేయమని చెప్పాడో చూద్దాం. 2వ అధ్యాయము 46వ వచనం నుండి. దానియేలు 2:46 నుంచి. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించను. చర్చిలో ఉన్న క్రైస్తవులందరూ కూడా వాళ్ళను వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి మీరు బతికి బట్ట కడుతున్నారండి. మీరే గనక దానియేలు మాదిరి రక్షకుడు అని గనక మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ ఇరుగు పొరుగు వారికి తెలిస్తే మీరు చర్చికి రావాలంటే చాలా కష్టం అండి. మీరు బయట అడుగు పెట్టాలంటేనే చాలా కష్టం. మనుషులు భక్తి పారవశ్యంలో మిమ్మల్ని ముంచెత్తేస్తారండి. మనుషులు తమ అభిమానంతో అసలు నీవు మా దేవుడవు అన్నట్టుగా. ఎవరు దానియేలు, ఎవరు నెబుకద్నెజరు అండి? దానియేలు ఎవరో తెలుసా అండి? అంటున్నాడు, చూద్దాం 25వ వచనం. కావున ఆర్యోకు రాజునకు భావం తెలియజెప్పగల యొక్క మనుషుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటిని. ఎవరు? మీ పక్క పండి. బానిసగా పట్టుకొచ్చుకున్నవాడు ఈరోజు దానియేలు నెబుకద్నెజరుకు దేవుడైపోయాడండి. హల్లెలూయా. మీ పక్క వాళ్ళు చెప్పండి, దేవునితో కలిసి నడిస్తే, దేవునితో నిలబడితే, దేవుని ఆలోచన తెలుసుకుంటే, అనుదినము ఆయనతో నువ్వు ప్రేమతో సమయం గడిపితే, ఆయన నీతో ప్రేమతో సమయం గడపడాన్ని నీకు అర్థమైతే ఈ భూమి మీద నువ్వు ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్టులను చేపట్టడం ప్రారంభిస్తావు. అందుకనే బైబిల్ చెప్తుంది, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. మహా అంటే ఒకరిద్దరి కొరకు నీవు గొప్పగా అనిపించవచ్చు, కానీ రాజ్యాలకు నిన్ను దేవుడు జ్ఞానిగా పెట్టి ఉన్నాడు. రాజులకు నిన్ను జ్ఞానిగా పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దానియేలు కంటే గొప్పవాడు మనలో ఉన్నాడు. దానియేలు దేవుడా అని ప్రార్థన చేసిండొచ్చు. ఈరోజు నువ్వు తండ్రి అని ఆయనతో మాట్లాడేటువంటి, ఆయనతో కలిసి నడిచేటువంటి, ఆయన రాజ్యానికి వారసత్వం కలిగిన క్రైస్తవ జీవితాన్ని నువ్వు కలిగి ఉంటున్నావు. ఇది కనుక నీకు అర్థమైతే దేవుడు మళ్ళీ నీకు ప్రవచనం ద్వారా మాట్లాడాలని నా యొద్దకు రావు. అడగవు దేవుడు ఏం చెప్తాడు నా గురించి అని. ఎందుకో తెలుసా అండి? దేవునితో నీకున్న ఇంటిమసీ, దేవుని దగ్గర నీకున్న స్థానం, ఇది నీకు అర్థం కావట్లేదు. దీన్ని నువ్వు నమ్మట్లేదు, దీన్ని నువ్వు ప్రాక్టీస్ చేయట్లేదు. ఇలా అర్థం కాకపోతే డేంజర్ ఏంటో చెప్పనా అండి? ఏ ప్రవచనం చెప్పినా అది పెండింగ్లో పడిపోద్దండి. ఏ దర్శనం చెప్పినా పెండింగ్ పడిపోతుంది. లేకుంటే చెప్పినవాడు నీకు అబద్ధ ప్రవక్త అయిపోతాడు, చెప్పేవాడు నీకు చులకనైపోతాడు. దానికి కారణం ఏంటి అంటే, నువ్వు రైట్గా స్టాండ్ అవ్వాల్సినటువంటి వ్యక్తివి. దేవునితో స్టాండ్ అయ్యేటట్టుగా నీ క్రైస్తవ జీవితం నీకు అనుగ్రహించబడింది. అసలు నీకు దేవుని యొద్ద నుంచి ఆలోచన తెలుసుకోవడానికి ఇంకొకరి మీద ఆధారపడే క్రైస్తవ జీవితం కాదు. అసలు నువ్వు క్రీస్తులోకి బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకున్న తర్వాత నీవు అభిషక్తుని జీవితాన్ని కలిగి ఉన్నావు. ఆ అభిషేకమే నీకు సమస్తం బోధిస్తుందని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇంత సమీపమైనటువంటి మహిమ అభిషేకం కలిగిన జీవితాన్ని నువ్వు పక్కన పెట్టి ఇంకొకరి వైపు చూస్తున్నావు అంటే దాన్ని ఏమంటారండి? సోమర్తనం అంటారా? నెగ్లిజెన్స్ అంటారా? అనరా అండి? నీకు సమీపంగా ఉన్న క్రైస్తవ జీవితాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా, నువ్వు స్టాండ్ అవ్వకుండా, నువ్వు నమ్మకుండా, ఈరోజు నువ్వు ప్రభుతో కలిసి నిలబడిన క్రైస్తవ జీవితం కలిగి ఉన్నావు. ఇది మంచి న్యూసా, బ్యాడ్ న్యూసా? చెప్పాలండి. బ్యాడ్ న్యూసా, గుడ్ న్యూసా? మరి ఇది గుడ్ న్యూస్ అయితే నీ జీవితంలో గుడ్ న్యూస్ ఉంటుందా, బ్యాడ్ న్యూస్ ఉంటుందా? ఒకవేళ బ్యాడ్ న్యూస్ ఉందంటే దాన్ని దేవుడు, గుడ్ న్యూస్ అయినటువంటి దేవుడు ఏం చేస్తాడు? దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరిగేటట్టుగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ. అందుకనే లాస్ట్ వీక్ నేను చెప్పాను,
ఏమని చెప్పానంటే మీరు అపోస్తల కార్యం చదవండి అని. అపోస్తల కార్యంలో 28 అధ్యాయాలు ఉన్నాయండి. రోజుకు 4 అధ్యాయాలు చదివినా ఓకే, మనం మళ్ళీ సండేకి వచ్చేస్తాం కదా, కాబట్టి 6 రోజులు వేసుకుందామండి. రోజుకు ఒక 5 చాప్టర్లు చదివినా ఇంకా 2 చాప్టర్లు మనకు బోనస్ మిగిలిపోతాయండి. మళ్ళీ మీకు ప్రవచనాలు చెప్పాలండి. ప్రవచనం కావాలా, నీకు దర్శనం కావాలా, దేవుడు నీతో మాట్లాడాలా? ఎందుకు మాట్లాడాలండి ఆయన? దేని గురించి మాట్లాడాలి నీతో? దేనికి దర్శనం? దేనికి? ఎందుకు నువ్వు దేవుని గురించి తెలుసుకోవాలి? 24 గంటలు లోకమునకు సంఘమునకు తేడాలే లేకుండా లోకం దేని గురించి మొరపెడుతుందో సంఘంలో వాళ్ళు కూడా దాని గురించే మొరపెట్టే పని అయితే ఏంటి సంఘానికి లోకానికి తేడా? ఏమనంటే ఎవరి వైపు ఏళ్ళు చూపించకు, ఎవరి జీవితాన్నే నువ్వు ముందర పెట్టుకోవద్దు. క్రీస్తు నీకు ఇచ్చిన జీవితాన్ని ముందర పెట్టుకో. క్రీస్తుతో కలిసి నడవలేకపోతున్నాను, అది రిపెంటెన్స్. ఈరోజు నువ్వు ఏదో పాపం చేస్తున్నావు అని రిపెంటెన్స్ కాదు. నువ్వు క్రీస్తుతో కలిసి నిలబడలేకపోతున్నావు, ఆయనతో పాటు కలిసి నడవలేకపోతున్నావు, అది నువ్వు పశ్చాత్తాపడాల్సింది. ఆయనతో పాటు కలిసి నువ్వు చేయాల్సింది ఏం చేస్తున్నావు అన్నది గనక నీలో ఏదైనా తేడా కనపడితే దానికి నువ్వు రిపెంట్ అవ్వు. కానీ సినిమాలు చూస్తేమి, సీరియల్స్ చూస్తేమి, ఇంకొకటి చేస్తేమి, మళ్ళీ సేమ్ పాప ఒప్పుదల, సేమ్ పశ్చాత్తాపం. మారండి అనేసరికి ఇంట్లో టీవీ లేకుండా తీసేస్తామండి. బైబిల్లో ఇంట్లో టీవీ లేకుండా చేయమని ఉందండి బైబిల్ ఎక్కడైనా? బైబిల్ ఎక్కడైనా టీవీ తీసేయమని ఉందండి బైబిల్లో? మనం మారాలా, టీవీ మారాలండి? టీవీ మారితే మనం మారుతామా? డిస్కనెక్షన్ పీకేస్తారండి. పెద్ద టీవీ పెట్టుకొని ఇంట్లో డిస్కనెక్షన్ పీకి పడేస్తారు, ఇంటర్నెట్ పీకి పడేస్తారు. బైబిల్ ఎక్కడైనా ఉందండి ఇంటర్నెట్ తీసేయమని? మారమని మనకుందా? ఇంటర్నెట్ తీసేయమని ఉందా? మీలో రోషం కలగడానికి నేను మాట్లాడుతూ ఉన్నానండి. నువ్వు పశ్చాత్తాపడాల్సినటువంటి విషయం ఏంటంటే, నువ్వు గనక క్రీస్తులో ఆయనతో పాటు ఆ రక్షకుని జీవితాన్ని నువ్వు స్వతంత్రించుకోకుండా ఇంకా నిన్ను నువ్వే చూసుకుంటూ దాని గురించే ఏడుస్తూ దుఃఖపడుతూ బాధపడుతూ నీ ఫిజికల్ రిపోర్ట్స్, నీ మెడికల్ రిపోర్ట్స్, నీ యొక్క ఫెయిల్యూర్ రిపోర్ట్స్, ఈ రిపోర్ట్స్ను బట్టే కొంతమందికి హైట్ ఉన్నామని ప్రాబ్లం, కొంతమందికి పొట్టిగా ఉన్నాం ప్రాబ్లం, కొంతమంది లావు ఉన్నామని ప్రాబ్లం, కొంతమంది సన్నగా ఉన్నామని ప్రాబ్లం, కొంతమంది ఈ అలర్జీస్ అని ప్రాబ్లం, ఇంకొక రకమైన ప్రాబ్లం, ఇంకొక రకమైన ప్రాబ్లం, ఇంకొక రకమైన ప్రాబ్లం, ఇంకొక రకమైన ప్రాబ్లం అని నువ్వు క్రీస్తును పక్కన పెట్టడం అనేది ఒక పెద్ద ప్రాబ్లం అన్న విషయం నీకు అర్థం కాకపోతే యు నీడ్ టు రిపెంట్. మనం దాని కొరకు పశ్చాత్తాపడాలని, దాని కొరకు మనం పశ్చాత్తాపడదాం. ఎందుకంటే ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టలేదు. ఎవరిని నువ్వు ముందర పెట్టుకుని నీ క్రైస్తవ జీవితం జీవించమని బైబిల్ చెప్పట్లేదు. క్రీస్తును మాత్రమే నీ ముందర పెట్టుకో. క్రీస్తు మాత్రమే ఆ జీవితాన్ని నువ్వు తెలుసుకోవాలి. అది మ్యాండేటరీ, ఆప్షన్ కాదు. క్రీస్తు జీవితము నువ్వు ఈరోజు జీవిస్తున్నావు, అది తెలుసుకునే కొద్దీ ఆ జీవితమే నువ్వు జీవించడం ప్రారంభిస్తావు. ప్రభుకు స్తోత్రం. కళ్ళు మూసుకుందాం. ప్రతిరోజును ప్రతి నిమిషం నీ తలంపులతో నింపబడాలి. ప్రతిరోజును ప్రతి నిమిషం నీ తలంపులతో నింపబడాలి. నా నోటి మాటలెల్లా పరుల గాయములను మాన్పాలి. నా నోటి మాటలెల్లా పరుల గాయములను మాన్పాలి. ఆరాధన 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 నా ప్రియ యేసునకే, పావనాత్మ ప్రభునకే, పావనాత్మ ప్రభునకే. శుభవేళలో నీ మోమును చూచి అర్పించ
చేదను నన్ను ఆరాధన స్తుతి స్తోత్రములు తండ్రి మీకేనయ్యా. యువతకాలంలో మన ప్రభు నీతో మాట్లాడినట్లయితే, నువ్వు రక్షింపబడ్డావు అంటే నువ్వు మరణించావని, నీ రక్షకుడు నీలో జీవిస్తున్నాడని, ఎవరి జీవితం నీకు ఇవ్వబడిందో, నీ పక్షముగా ఇవ్వబడిందో ఆ జీవితాన్ని ఈరోజు జీవిస్తున్నావని, ఆయనతో కలిసి ఆ జీవితంలో నిలబడి ఆ జీవితాన్ని జీవించాలని, ఆ జీవితం నీకు ఇవ్వబడిందని ఇంతవరకు నువ్వు గ్రహించావా లేదా? అలా గ్రహించినప్పటికీ ఆయనతో పాటు నిలబడలేకపోతున్నావా? నిజంగా నువ్వు ఈరోజు పశ్చాత్తాపడాలంటే ఆయనతో పాటు నిలబడనందుకు పశ్చాత్తాపడాలి. ఆయన ఆలోచన తెలుసుకోనందుకు నువ్వు పశ్చాత్తాపడాలి. ప్రేమతో ఆ జీవితాన్ని స్వతంత్రించుకున్నందుకు నువ్వు పశ్చాత్తాపడాలి. అటువంటి ప్రయత్నమే చేయకపోతే పశ్చాత్తాపడాలి. దాన్ని మర్చిపోతే పశ్చాత్తాపడాలి. అలా మర్చిపోతే ఈరోజు పశ్చాత్తాపడు. తండ్రి, నన్ను క్షమించని అడుగు. మీ కుమారుని జీవితం నా కొరకు బలియాగముగా అర్పిస్తే ఆ జీవితాన్ని పక్కన పెట్టాను. నా సొంత క్రియలను నేను బేస్ చేసుకొని జీవిస్తున్నాను. నా సొంత ప్రయత్నాలను ఆలోచిస్తూ ఉన్నాను. నీ జీవితాన్ని నాకు ఇచ్చినందుకు, నీ జీవితం జీవించినట్టే నాకు వరముగా ఇస్తే ఆ జీవితాన్ని ఆనందంగా జీవించడము అన్నది పక్కన పెట్టి ఈ భూమి మీద ఉన్న పరిస్థితుల గురించి నేను దుఃఖిస్తూ వేదన చెందుతూ ముందుకెళ్తున్నాను. నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు. ఇలా పశ్చాత్తాపడము, ఇలా మారడము, ప్రభుతో కలిసి నేను నడవాలి, అటువంటి జీవితం నాకు ఆల్రెడీ ఇవ్వబడింది, నేను జీవించినందుకు ప్రభువా నన్ను క్షమించు. ఇంకా బాప్తిస్ అనుభవమే నువ్వు కలిగి లేకపోతే, యేసు నీ రక్షకుడుగా నువ్వు చూడకపోతే, ఈ సమయంలో యేసయ్యా నా రక్షకుడా, నా కొరకు ప్రాణం పెట్టినవాడా, నా స్థానంలో నా మరణములో నుండి నన్ను నిత్య జీవంలోకి మీ ద్వారా నడిపించినవాడా, నువ్వు మాత్రమే నా ప్రభు అని హృదయంలో విశ్వసించినోడితో ఒప్పుకో. నువ్వు రక్షింపబడతావు. నీటి బాప్తిసం, ఆత్మ బాప్తిసం అనుభవంలోకి రా. నీతో మాట్లాడిన పరిశుద్ధాత్ముడు నేను ఎలా ఒప్పిస్తున్నాడో గమనించుకో. నీతో ఎలా మాట్లాడాడో గమనించుకో. నీ ప్రభువు ప్రేమతో తన జీవితాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు. ఏ పరిస్థితులు, ఏ మనుషులు నీకు అడ్డు కాదు. నువ్వుగా జీవిస్తే ప్రతిదీ అడ్డే. కానీ నువ్వు క్రైస్తవునివైతే, క్రైస్తవురాలు ఏ అడ్డు లేకుండా ఆయన నిన్ను రక్షించి ఉన్నాడు. శిక్షించాల్సిన వాడే రక్షించి ఉన్నాడు. ఆయనతో పాటు నిలబెట్టుకోవడానికి సమాధానముతో, సంతోషముతో నీతో కలిసి ఆయన మహోన్నతమైన ప్రణాళికలు నెరవేర్చడానికి నిన్ను రక్షించుకున్నాడు. ఈ విషయాన్ని నువ్వు గ్రహిస్తున్నట్లయితే, ఆ ప్రకారం జీవించడానికి నిన్ను నువ్వు సత్యయాగంగా సమర్పించుకోవాలని నువ్వు ప్రేరేపింపబడుతుంటే దయచేసి నిలబడు. ఇంకా కఠినంగా, ఇంకా ఏదో పరిస్థితిని, ఇంకా మనుషులను
ఇంకా నీ బలహీనతలను, ఇంకా నీ ఓటమిని, ఇంకా నీ చుట్టూన్న మనుషులనే నువ్వు బేస్ చేసుకొని ఒక నార్మల్ పర్సన్ లాగా ఉండాలనుకుంటే, ఇప్పుడే అపవాది కలుగజేసిన ప్రతి ప్రభావము, ప్రతి కఠినత్వం బ్రేక్ డిసప్పేర్ అయిపోను కాక. పరిశుద్ధాత్ముడు ఒప్పించే ఒప్పుదల ఎవరికి అవసరమో అది వారికి కలుగును కాక. క్రీస్తునందలి జీవితమును గురించిన జ్ఞానములో ఇంకా లోతుగా బోధింపబడి, లోతుగా నాటబడి, ఉన్నతంగా హెచ్చింపబడుదురుగాక. మీ వాక్యమందు ఆనందించుదురుగాక. క్రీస్తునందలి జీవితాన్ని ఆనందించుదురుగాక. పరలోక రాజ్య సంబంధమైన జీవితాన్ని ఆనందించుదురుగాక. వారి జాబ్లో, వారి బిజినెస్లో, వారి చదువుల్లో అభిషక్తుని యొక్క అభిషేకము చేత రాజరికపు ప్రభావముతో వర్ధిల్లుదురుగాక. క్రీస్తు క్యారెక్టర్లో, క్రీస్తు మనస్తత్వంలో, క్రీస్తు హృదయంలో, క్రీస్తు ప్రభావములో అంతకంతకు వర్ధిల్లుదురుగాక. ఏ మాటలైతే మీరు నాలో పెట్టి ఉన్నారో నేను మాట్లాడి ఉన్నాను. నేను ప్రభా, ఇక్కడికి చేరి వాక్యం విన్నవారు, లైవ్లో జాయిన్ అయ్యి వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీ కృపగలిగిన స్థలకు, దయగలిగిన స్థలకు అప్పగిస్తున్నాను ఆయన. ఎవరి ద్వారానో మీ స్వరం వినాలి అన్న ఆశ కంటే మీ స్వరమును వారిలో నుండి వారు వినాలి అన్న తపన, దాహము అధికమవునుగాక. ఇది మొదలుకొని వారి హృదయము మీ సంగతులు గ్రహించుకున్నట్లు, వారి ఆలోచనలు మీ ఆలోచనలు గ్రహించుకున్నట్లు ఇప్పుడే తెరవబడదురుగాక. దానికి విరుద్ధంగా ఏర్పడిన ప్రతి ప్రభావాలు వేర్లతో సహా పెరికివేయబడి పాతాళానికి తొక్కివేయబడను గాక. మీ రక్త ప్రభావమును, మీరిచ్చిన మనస్సును, మీరిచ్చిన ఆత్మాభిషేకపు కుమ్మరింపును అనుదినము అనుభవిస్తూ జయిస్తూ ముందుకెళ్దురుగాక. అంతకంతకు వర్ధిల్లుదురుగాక. క్రీస్తు యొక్క పోషణ శక్తిలో, క్రీస్తు యొక్క జీవము యొక్క ప్రభావములో, క్రీస్తు యొక్క జ్ఞానము, తెలివి, వివేకం యొక్క ప్రభావంలో, క్రీస్తు యొక్క మహిమ ప్రభావం కలిగిన జీవితంలో అంతకంతకు వర్ధిల్లుతూ ముందుకెళ్దురుగాక. జ్ఞానులకు రక్షకుడైన దానియేలు, ఈరోజు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు మీ జీవితాన్ని మాత్రమే మేము జీవించాలి. ఎటువంటి క్రియలు లేకుండా జ్ఞానులు రక్షింపబడ్డారు దానియేలును బట్టి, దానియేలు మరణ పునరుద్ధానమును బట్టి, దానియేలు ధైర్యమును బట్టి, దానియేలు చేసిన సాహసమును బట్టి జ్ఞానులు క్రియలు లేకుండా రక్షింపబడ్డారు. ఈరోజు మా పరిస్థితి కూడా అంతే ప్రభువా. మా సొంత భక్తి, ఎవరో మా కొరకు ప్రార్థన చేస్తేనో మేము రక్షింపబడలేదు ప్రభువా. మీరు దేవాది దేవుడిగా ఉండి మా కొరకు ఈ భూమికి రక్షకుడిగా వచ్చినందుకే మేము రక్షింపబడ్డాం. మీ జీవితాన్ని జీవించడానికి, పరలోక రాజ్య వారసత్వపు జీవితం జీవించడానికి, ఈ గ్రహింపులో, ఈ జ్ఞానములో అనుదినము అంతకంతకు వర్ధిల్లుదురుగాక. మీ కృపలో, మీ రక్తంలో భద్రపరిచి బలపరిచి నడిపించమని, విత్తబడిన వాక్యం వందంతలుగా ఫలింప చేయమని, ఈ వాక్యము మా జీవితకాలం మట్టుకు ఇంకా బోధింపబడుతూ, నేర్పించబడుతూ, గ్రహించుకుంటూ ఆ జీవితాన్ని, క్రీస్తు జీవితాన్ని, పరలోక రాజ్య మహిమ జీవితాన్ని జీవింప చేయమని మీ చేతులకు ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.